చిలకలూరిపేట పట్టణం నర్సరావుపేట రోడ్డు సాయినగర్లో వెంచేసి ఉన్న షిరిడి సాయినాథుని మందిరం నందు కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని దేవాలయ ప్రాంగణంలో ఉన్న భవానీ శంకర స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, పంచహారతులు ఆలయ కమిటీ చైర్మన్ చల్లా విజయకుమార్, విజయలక్ష్మి దంపతులు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ చల్లా విజయకుమార్ డి న్యూస్ తో మాట్లాడుతూ కార్తీక మాస పర్వదినాలను పురస్కరించుకుని ప్రతి సోమవారం భవానీ శంకర్ స్వామికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు, హారతులు సమర్పిస్తున్నట్లు తెలిపారు. పూజా కార్యక్రమాన్ని వేద పండితులు రామడుగు పవన్ కుమార్ శాస్త్రి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో భవానీ శంకర్ స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే రుద్రమన్యవోదేశవే నమః. నమస్తే అస్తదంతనే శివాసనస్యాయ నమతయా గౌరవోయ యాదే రుద్ర శివావోర్ ఘోర పాపకాశనే యానస్తన భాషంతమయా దర్శనాపజారుషే నమోమలయానః. నమోస్తనే దేవాయ యాస్తే హస్తన వపరానాభ నిజేల్హ్యానా కాశివోరస్తమనా భవ విద్యంతునన్న పర్వనామ సజ్జాబాణవాగుతా అనేసన సస్యేశవాభరస్య సైతానాతయే నమో నమో భవస్య హేతి జగదాతయే నమో నమో రాజాదిదావేక్షేత్రాణా పతయే నమో నమస్మస్తాయ హర్యాయ వదాన పతయే నమో నమో రోహితాయ స్తమదేవచాణా పతయే నమో నమో మంత్రిణే మానవాజచాణా పతయే మానవస్మతా యౌషధేనా పతయే నమో నమః వక్షేరుమదే దుష్కరాణా పతయే నమో నమో మంజరే పరిపరిపదే స్థాచర యారుణ్యానా పతయే నమో నమః సకావిభ్యో హస్మాయ చ వామనాయ చలమా భాతే పరిశేషే చలమా వృద్ధాయ సంవర్ధనే చ నమో అగ్రయాయ చ ప్రథమాయ చ నమః ఆశవే చ నిలాయ చ నమః శీఘ్రయాయ చ శీఘ్రయాయ చ నమః ఊర్ధ్వోక్యాయ చ సాన్యాయ చ నమో వన్యాయ చ కక్ష్యాయ చ నమః శవాయ చ ప్రదిశ్యవాయ చ నమః ఆసుదేవాయ చ నారదాయ చ నమః శూరాయ చ అవభింబనే చ నమో వర్మిణే చ జ్యోతినే చ నమో బిల్వినే చ కవచనే చ నమః వ్యాయ చ నమో వశ్యాయ చ వశ్యాయ చ నమో మేఘ్యాయ చేభ్యో నమస్కారాయ మయస్మరాయ చ నమః శివాయ శివతరాయ చ నమస్తే జ్ఞాయ చ కోల్యాయ చ నమః పార్యాయ చ వార్యాయ చ నమః కరుణాయ చ కరుణాయ చ నమః భార్యాయ చ లార్యాయ చ షష్ట్యాయ భేయాయ చ నమస్తే గత్యాయ చ ప్రభాగ్యాయ చ సంఖ్యాయ చ అజస్యాయ చ నమః శుష్క్యాయ చ హర్యాయ చ నమో లోక్యాయ చ లోక్యాయ చ నమో ఊర్మ్యాయ చ సౌర్మ్యాయ చ నమః ప్రజ్ఞా ఏషాం పురుషాణాం ఏషాం శోషాం భవానీ శంకరాయ నమః. ఈరోజు మన షిరిడి సాయినాథుని మందిరంలో 4వ సోమవారం, చివరి సోమవారం కార్తీక మాసంలో జరుగుతున్నది. పంచామృతాలతో స్వామివారికి అభిషేక కార్యక్రమం జరిగింది. రేపు బహుళ చతుర్థి. ఆ సందర్భంగా
దాని పేరు ఏమంటారు, మాస శివరాత్రి సందర్భంగా రేపు ఉదయం స్వామివారికి పంచామృతాలతో అభిషేకంతో పాటుగా అన్నాభిషేకం కూడా జరుగుతుంది. కాబట్టి భక్తులు స్వయంగా ఇచ్చేసి స్వామివారికి తమ స్వహస్తాలతో అన్న ఇతర కార్యక్రమానికి పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. ఈ అన్నాభిషేక కార్యక్రమం భక్తులు స్వయంగా వారి స్వహస్తాలతో చేసుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా బుధవారం లేదు, గురువారం నాడు కార్తీక అమావాస్య. ఆ సందర్భంగా కూడా ఆ కార్తీక మాసంలో చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా స్వామివారికి పంచామృతాలతో అభిషేక కార్యక్రమం జరుగుతుంది. ఆ రోజుతోటి మనకు కార్తీక మాసం పరిసమాప్తం అవుతుంది. కాబట్టి ఆ రోజు కూడా అభిషేకాల కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారికి కృపకు పాత్రలు కావాల్సిందిగాను అందరికీ మంచి జరగాలని ఆయన యొక్క ఆశీస్సులతో అందరికీ సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.